566 పాట పాడదాం. పాట సంఖ్య 566. నాకు మార్గము చూపు నాకు మార్గము చూపు గురి చేరుటకే ఈ నాయాస గురి చేరుటకే నాయాలో చేరుటకు గురి చేరుటకే ఈ నాయాస సరిగా భూమిలో చేరుటకు కోరిని వెలుగు నడిపి కోరిని వెలుగు నడిపి వెలుగిచ్చి నాకు మార్గము చూపు నాకు మార్గము ఘోర కటి నన్నవరి ఘోర కటి నన్నవరి మార్గమునా ఘోర తుఫానురేగా ఘోర కటి నన్నవరి మార్గమునా ఘోర తుఫానురేగా కరములెత్తి కరములెత్తి నాకు మార్గము ప్రియా నాకు మార్గము ప్రియా నిన్ను చేరి నాశించితి నా హృదయములో నిన్ను చేరి నిత్యం నీతో నుండుటకు నీ నాశించితి నా హృదయములో నన్ను బలపరచు స్థిరముగా నన్ను బలపరచు ప్రభు స్థిరముగా వెలుగిచ్చి నాకు మార్గము వెలుగిచ్చిన ప్రియా వెలుగిచ్చి నాకు మార్గము ప్రియా
పరిశుద్ధమైన బలలో పాలు పొందేదానికి గాను లేఖనాలు చూద్దాం. కొరింథీయులకు రాసిన అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి మార్చి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మార్చి చదువుదాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలా చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తన శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండానట్లు ప్రభు చేత శిక్షింపబడుచున్నాము. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ యొక్క ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతముగా హెచ్చింబడిన నామమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ కృపను బట్టి, నీ యొక్క వాత్సల్యతను బట్టి, నీ ప్రేమను బట్టి, దయను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని సజీవులుగా ఉంచావు. నీ ప్రజలంగా నిన్ను సేవించే వారముగా మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు వందనాలు. నీ ప్రజల ఆరాధనను ఆగ్రహించి వాటి మీద ఆసీనుడు అయ్యున్నామని నమ్మి స్తుతులు అర్పించుకుంటున్నాం. ఈ సమయంలో పరిశుద్ధమైన బలలో మేము పాల్పుచ్చుకునే నిమిత్తమై దేవా ఆరాధనలో భాగంగా కూడి వచ్చి ఉంటుండగా మా కొరకై మీరు ఉద్దేశించిన వర్తమానంతో మమ్మల్ని నింపండి. నిలబడి నీ దాసు నిష్ప్రయోజకుడిని మరొకసారి మీ సిలువ చాటును మరుగుపరుచుకుని నీ ప్రజల కొరకే నీ ఉద్దేశించిన నీ జీవము గల మాటలతో నీ ప్రజలను దర్శించండి. శత్రు కార్యాలను లయపరచండి. కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడినట్లుగా మా జీవితంలో నీకు ఇష్టమైన రీతిగా మార్చబడినట్లుగా మా అవసరమైన సంగతులతో తృప్తిపరచండి. కాని సంగతుల నుండి దూరపరచండి. మమ్మల్ని ప్రాణాత్మ దేహములతో నీ వశములో ఉంచుకునండి. చదవబడిన లేఖనాల్ని విరిచి పంచండి. నీ ఆత్మకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుల నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన బలలో పాల్పుచ్చుకున్నప్పుడు మనము దేవుని వాక్యపు వెలుగులో ప్రతిదీ పరీక్షించుకోవాలి మన జీవితాన్ని. కాబట్టి ఇట్టి అనుభవాన్ని దేవుని దర్శనమును బట్టి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ప్రతిదీ వాక్యపు వెలుగులో పరీక్షించుకున్నట, వాక్యానుసారముగా చేయుట, ఆత్మ ద్వారా సమస్తము నెరవేర్చుట, ఈ యొక్క నడవడికలోనికి మనం అలవర్చబడిన వారు. అదే నిమిత్తం అంటే దేవుని పిల్లలమైన మనము దేవుని సారూప్యతలోనికి మార్చబడు నిమిత్తమై మనకు సహాయం చేసేది ఏమంటే దేవుని వాక్యమే. అయితే ఆ వాక్యము గ్రహించిన నిమిత్తమై వాక్యంలో నుండి ఆత్మదేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ క్రమాన్ని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు దాని కొరకే ప్రభు బలలో పాలు పుచ్చుకొనక మునుపు ఈ క్రమము మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఎరిగిన సంగతులే, చెప్పబడిన సంగతులే. అయితే ఈ సమయం కొరకే దేవుడిచ్చిన వర్తమానం ఎరిగి ఆ వెలుగులో, ఆ వాక్యపు వెలుగులో మన జీవితంలో పరీక్షించుకొని శుద్ధీకరించుకొని యోగ్యంగా బలలో పాల్పుచ్చుకోవాలి. నిజానికి చూస్తే ఇక్కడ ఏం రాయబడింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గుర్చి రక్తమును గుర్చి అపరాధియగును.
నిజానికి ప్రభు శరీరాన్ని ముట్టుకునేంత, ప్రభు రక్తాన్ని త్రాగేంత యోగ్యత ఎవరికీ లేదు. ఎవరికైనా ఉందా? ఎవరికీ లేదు. నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. అయితే ప్రభు తన కుమారుని అనగా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా మన పాపంలో ఆయన మన పాపపు శిక్ష భరించిన వాడై మన తండ్రి కొరకే రక్తంతో కొని మనకి యోగ్యత ఇచ్చాడు. ఆయన ప్రభు ఇచ్చాడు యోగ్యత. నిజానికి చూస్తే అందరం అయోగ్యులం. అయితే యోగ్యత ఇచ్చాక కూడా, యోగ్యులములుగా దేవుడు మనల్ని చేసినా కూడా మనంతటా మనం మరలా అయోగ్యతను తీసుకుని వస్తే, అంటే మన క్రియలను బట్టి, మన మనస్సును బట్టి, మన పాపపు ప్రాచీన స్వభావాన్ని బట్టి, మన మనస్సాక్షికి కల్మషం ఏదైనా వస్తే దాన్ని శుద్ధీకరించుకొని యోగ్యంగా పాల్పుచ్చుకోవాలి. అది అయోగ్యత అంటే. ఇక్కడ చెప్పబడిన అయోగ్యం అంటే అయోగ్యంగా పాల్పుచ్చుకునేవాడు అంటే నిజానికి అందరం అయోగ్యులమే. అయితే దేవుడు మనకటి యోగ్యత ప్రభువైన యేసుక్రీస్తులు ఇచ్చాడు, ఆయనలో మనల్ని ఉంచుకున్నట్టు ద్వారా. ఎందుకంటే ఆయన యోగ్యుడు అన్నిటికీ, మహిమకు, ఘనతకు, ప్రభావానికి, ముద్రలను విప్పుటకు కూడా ఆయన యోగ్యుడు. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథం ప్రకారం. అయితే అటు యోగ్యత ఆయనలో క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయన ధరించుకుని ఉన్నారు. ఎందుకంటే క్రీస్తులో పాలివారముగా మనల్ని చేశాడు. ఆయన పరిశుద్ధ స్వభావంలో దేవుడు మనల్ని పాలివారంగా చేసిన కారణాన్ని బట్టి దేవుడు అటు పాలిభాగము మనకి ఇచ్చినప్పుడు ఆయనకున్నవన్నీ మనకిచ్చాడు. అంటే ఇప్పుడు యోగ్యులుగా చేశాడు. పరిశుద్ధ బలలో కూడా చూస్తే మనం అంటే యోగ్యత మనకు ప్రభువైన యేసుక్రీస్తులో కలిగి ఉన్నాం. ఇప్పుడు యోగ్యముగా ప్రభు బలలో పాలు పుచ్చుకునే నిమిత్తమే పిలువబడ్డాం. అయితే మన యోగ్యత మనం పరీక్షించుకోవాలి. ప్రభు ఒకప్పుడు మనం యోగ్యులుగా చేశాడు. అయితే మనం ఈ లోకంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం, అపవాది యొక్క ఈ దురాత్మల సమూహములు ఆకాశంలో ఉన్నాయి, వీటి మధ్య ఉన్నాం. కాబట్టి ఎక్కడో ఒక చోట అయోగ్యులం అయిపోతున్నాం. మన జీవితాల్లో అయోగ్యత తెచ్చుకుంటున్నాం మనం. అయితే ఆ అయోగ్యతను దేవుని ఎదుట తీసుకుని రావడం మరలా ఆయన మనల్ని యోగ్యులుగా చేస్తారు. ఎవరిని? యథార్థవంతుని. అదే మనకి మొదటి వర్తమానంలో జ్ఞాపకం చేయబడింది. ఏమైనప్పటికీ మనం యథార్థంగా ఉండాలి, వేషధారుల వలె కాదు. ప్రార్థన కొడుకులు కూడా అనేక సార్లు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వేషధారుల వలె కాదు, వాళ్ళు మనుషులకు కనబడాలని భక్తితో ఉంటారు, అలా కాదు. నిజముగా, అందుకే నిజముగా మొర్రపెట్టు వారికి అన్నాడు ఆయన, యథార్థముగా ఆరాధించేవారు అన్నాడు ఆయన. ఆయన కూడా నిజమైన వాడు అన్నాడు. నా శరీరం, నా రక్తం నిజమైన ఆహారం, నిజమైన పానం అన్నాడు. అందుకే నిజమైన వెలుగు అన్నాడు. అందుకే ఎందుకంటే మామూలు వెలుగు కూడా ఉంది. మానవుని కొరకైన సృష్టిలో ఆదికాండం 1వ అధ్యాయంలో వెలుగు కమ్మని పలికాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అన్నిట్లో ప్రాముఖ్యత కలిగినవాడు, అన్నిట్లో ముందున్నవాడు, మొదటివాడు. సృష్టిలో కూడా మొదటివాడు. మానవులు కలిగిన సృష్టిలో వెలుగంట ఆయన. తర్వాత లోకానికి వెలిగించినవి అనగా భౌతికమైన వెలిగించిన మిత్తమే 4వ దినాన్ని సృజించాడు. పెద్ద జ్యోతి అన్నాడు, చిన్న జ్యోతి అన్నాడు, నక్షత్రాలు అన్నాడు. అది ఎప్పుడు 4వ దినాన్ని చేశాడు. అయితే నిజమైన వెలుగుండెను అని యోహాను సువార్త 1వ అధ్యాయంలో చెప్పబడి నిజమైన వెలుగు ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు. పాత నిబంధనలు ఇంకా మామూలుగా తినుటకి అనేక ఆహారాలు ఉన్నాయి. అది కాదు, లోకములకు జీవం ఇచ్చే నిజమైన ఆహారం నా శరీరము, నా రక్తం అన్నాడు. నిజమైనది ఏదైనా ఉంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. నిజమైనది మనం చెల్లించాలంటే అది ఆయనదే నిజమైనది. అందుకే నీ వాక్యమే సత్యం, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, యోహాను సువార్త 17వ అధ్యాయంలో. నీ వాక్యమే సత్యం 17. కాబట్టి సత్యమైనది ఏమైనా ఉంటే అది ప్రభువైన యేసుక్రీస్తే. అందుకే నేనే మార్గము, సత్యము, జీవం. నిజం ఎవరంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. నిజమంటే ఉండేది, ఎప్పుడు ఉండేది, నిలిచి ఉండేది, అదే నిజం. మిగిలిన నశించిపోయాయి కాబట్టి అవి నిజమైనవి కాదు. అందుకే ఈ లోకాధికారికి ఉన్న పేరు ఏంటంటే వాడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు. వాడు నిజమైన వాడు కాదు. నిజమైన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనలో ఉన్న నీవు నేను నిజమైన వారు, సత్యమైన వారం. అందుకే ప్రభు బలలో పాల్పుచ్చుకున్నప్పుడు నిజాన్ని ఎరగాల. మనం తాకేదో రొట్టెని కాదు, ఒక రసాన్ని, ద్రాక్షలతో తీస్తున్న రసాన్ని కాదు. 10వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడు?
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాల్పుచ్చుకున్నట్టే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నట్టయే కదా. మనం ఆయన రక్తాన్ని శరీరాన్ని తాకుతున్నాం, పాలిభాగం అవుతున్నాం, అనగా తీసుకుంటున్నాం, స్వీకరిస్తున్నాం. ఇటువంటి మనము యథార్థంగా చూడాలి, నిజాన్ని చూడాలి. నిజము కాని దానికి కాదు, నిజానికి దేవుళ్ళు కాని వాటికి కాదు మనం పూజించేది. సరే, వాటి సంగతి మనం ధ్యానించే అవసరం లేదు, ఎరుగుదాం మనము. అయితే మనం నిజమైన దేవునికి, జీవము కలిగిన దేవునికి మనం సమీపించేది, అర్పించేది, మనం ఇప్పుడు సమీపించేది ఆయనను. ఆ గ్రహింపుతో పాల్పుచ్చుకోవాలా, అది చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధమైన బల్లలో నిజమైన జీవముతో ఉన్నవాడే దానిలో పాల్పుచ్చుకునే ఆధిక్యత. ఎందుకంటే నిజమైంది అది, అది అరగవలసిన వారమే అంటున్నాం. దేవుడు తన పరిశుద్ధత విషయంలో మాత్రం ఆయన రాజీ పడే దేవుడుగా, తగ్గే దేవుడు కాదు. ఆయన కనుదృష్టే దుష్టత్వమును చూడలేనంత పరిశుద్ధమైనది, నిష్కళంకమైనది. కాబట్టి ఆ పరిశుద్ధత విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు బలలో పాల్పుచ్చుకున్న ముందు పరిశుద్ధులుగా ఉండాలి మనం. ఒకవేళ ఎక్కడ లేకపోతే పరిశుద్ధపరచుకోవాలా. అందుకే ప్రభు పాత నిబంధనలు ఎప్పుడు వారి మధ్యకి దిగి వచ్చినా మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, దేవుడు చెప్పింది అదే. వారి నుండి పరిశుద్ధపరచుకున్నాడు, ఆయన కూడా పరిశుద్ధపరచుకున్నాడు. అంటే వారి నుండి. కాబట్టి మనం చాలా గమనిక కలిగి ఉండాలి ప్రభు బల్ల యొద్ద, లేదంటే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు వెళ్ళను అట్టి పరిశుద్ధత విషయమై చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రొత్త నిబంధన దినాల్లో మనకి అలవాటైపోయిన సంగతులు ఏమంటే, కృప విస్తరించిపోయింది కాబట్టి దేవుడు ఎంతో మన ఎడలు కృప చూపిస్తుంటే దేవుని పరిశుద్ధత విషయంలో భయం లేదు. దేవుని ప్రజలకు, బయట వాళ్ళకి కాదు, ఇప్పుడు దేవుని ప్రజలకు దేవుడు చెప్తూనే ఉంటాడు, వినేది లేదు. 12వ అధ్యాయంలో ఏం చెప్పబడింది హెబ్రీయులకు రాసిన పత్రికలో? ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని. చదువుతాం కానీ అంతవరకే, కృపగల దేవుడు కదా అనుకుంటాం. నిజమే, ఆయన కృప చూపిస్తున్నాడు కాబట్టి నేటి వరకు మనం నిర్మూలము కాలేదు. కృప కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు అనుదినము మనల్ని టాలరేట్ చేస్తున్నాడు, ఆయన సహిస్తున్నాడు మనల్ని. మనమేమో మనం పరిశుద్ధులుగా నామకార్థంగా పిలువబడుతూ దానికి భక్తి గల వారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని పరిస్థితులు అనేకమైన మన జీవితాల్లో ఉన్నాయి. అందుకే ప్రభు బల్లేదు మనం పరీక్షించుకునే నిమిత్తమై దేవుడి తరుణాలు ఇస్తున్నాడు, మన జీవితాలతో మాట్లాడుతున్నాడు, దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా గుర్చుతున్నాడు, నొచ్చుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాదిరిని చూపించడం ద్వారా నేను ఇలా ఉన్నా, నీవెట్లున్నావు, నేను శరీరధారిగా ఉన్న దినాల్లో ఈ మార్గం గుండా వెళ్ళినప్పుడు, ఈ శోధన గుండా వెళ్ళినప్పుడు, ఈ పరీక్ష గుండా వెళ్ళినప్పుడు, ఈ పరిశోధన గుండా వెళ్ళినప్పుడు, ఈ ఉపద్రవం గుండా వెళ్ళినప్పుడు, ఈ సంగతులు గుండా వెళ్ళినప్పుడు ఈ రీతిగా ఉన్నాను, నీవెట్లున్నావు. అందుకే ఆయన గురించి చెప్పబడింది, ఆయన పాపం లేనివాడు, ఆయన నోట నే కపటం లేదు, ఆయన పాపం ఎరిగినవాడు, పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల చేరకు ప్రత్యేకంగా ఉన్నవాడని సాక్ష్యం పొందినవాడు ఆయన. అయితే నీ వంటి వాడు, నా వంటి వాడు, మన వంటి వాడయ్యాడు, సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును, రక్తమాంసములు పాలివాడయ్యాడు, శోధింపబడి శ్రమ పొందాడు. మన శోధన అన్నిటితో మనతో సహా అనుభవం లేనివాడు కాడు. అందుకే ఆయన ఒక మాదిరి. అందుకే అపోస్తలుల బోధ అంతా అలానే ఉంటుంది. అపోస్తలుల బోధ కానీ ప్రభువు కానీ ఎవరిని గురించి చెప్పారు? వారు ప్రభుని గురించి చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు అయితే తనను గురించి చెప్పుకున్నాడు, అంటే దేవుని అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు. అపోస్తలులు అన్ని విషయాల్లో క్రీస్తు కూడా, క్రీస్తు వలె, క్రీస్తు క్రీస్తు ఎన్నిసార్లు చెప్పబడింది. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో క్రీస్తు కూడా తనను తాను సంతోషపరచుకొనలేదు. గలతీ 6వ అధ్యాయంలో గతంలో చూచాం, ఇలాగూ క్రీస్తు నియమము నెరవేర్చుడి. పౌలు అంటున్నాడు ఈ సంగతులు. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు 13వ అధ్యాయంలో, కావున యేసు కూడా ప్రజలను పరిశుద్ధపరచుటకై గవుని వెలుపట శ్రమ పొందెను.
మీరు ఎలా ఉన్నారు, పాత నిబంధన ఎలా ఉంది, క్రీస్తు కూడా. అది అపోస్తలుల బోధ, అది సరి అయిన క్రమం. పేతురు కూడా అదే అంటాడు, పౌలే కాదు, పేతురు కూడా అదే అంటాడు. 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. క్రీస్తు కూడా, యేసు కూడా మాదిరిని చూపిస్తున్నారు. ఆయన కూడా నీ వంటి వాడు, నా వంటి వాడుగా చేయబడ్డాడు. ఆయన కూడా ఎలా వెళ్ళాడు, నువ్వు ఎట్లా వెళ్తున్నావు, నేను ఎట్లా వెళ్తున్నాను, పరీక్షించుకున్న నిమిత్తమే ఒక మాదిరి. అది కొలబద్ద ఆయన ఒక మాదిరిగా, ఏదైనా నీకు తెలియకపోతే ఒక డిక్షనరీగా ప్రభువే, వేరెవరు కాదు. నానా సమయాల్లో నానా విధాలుగా ప్రవక్తలతో మాట్లాడాడు. ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఎవరా కుమారుడు? సమస్తానికి వారసుడు, సమస్తాన్ని నిర్వహించిన వాడు, దేవుని తత్వం యొక్క మూర్తిమంతం, మహత్తు గల మాట చేత సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయన. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి అన్నిటికంటే హెచ్చుగా అభిషేకించబడినవాడు. ఆయనే మాదిరి. ఆ మాదిరిలో మరి నీవు నేనున్నామా? పరిశుద్ధత విషయం జాగ్రత్త పడాలా. చూడండి, ఉదయకాలం కూడా ధ్యానించాం ఆ పరిశుద్ధత విషయం. దేవుని పరిశుద్ధతను కాపాడలేకపోయారు వారు. భూమి నెరవేర్చి మింగివేసింది. దేవుని పరిశుద్ధతను కాపాడలేకపోయారు వారు. 250 మంది ప్రధానులు దేవుడు చెప్పిన క్రమంలో వారికి కాని పని. వారి ప్రధానులు, సభికులు పేరు పొందిన వారు. అందుకే యెహోవా యొద్ద నుండి అగ్ని వచ్చి దహించి వేయాల్సి వచ్చింది వారిని. నాదాబైబిహులు వారు ప్రతిష్టంగా ఉన్న ప్రతిష్ట అగ్ని తీసుకురాలి. యెహోవా ఆజ్ఞాపించిన అగ్ని తేలి. అందుకే యెహోవా యొద్ద నుంచి అగ్ని. ఈ 2 సందర్భాలు చూడాలి మనం. దేవుని పరిశుద్ధత విషయమే మనం పరిశుద్ధతగా లేకపోయినా, మనం అర్పించేది పరిశుద్ధంగా లేకపోయినా దేవుని యొద్ద నుండే తీర్పు వచ్చింది. మిగిలిన వాళ్ళకైతే భూమి నెరవేర్చి మింగివేసింది, లేదంటే వేరు వేరు ఒక్కొన్న అగ్నితో దహించి వేసింది. దేవుని యొద్ద నుంచి వచ్చినాయి కాదు ఇవి. అనగా ఇక్కడిక్కడే వాళ్ళ పళ్ళు సందుల్లో ఉండగానే తెగులు వచ్చింది. మిశ్రిత జనం మాంసాపేక్ష కనపరిచి ప్రేరేపించినప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య జరిగిన సంగతి అది 11వ అధ్యాయం సంఖ్యాకాండంలో. ఎక్కడెక్కడే అన్ని సెటిల్మెంట్స్. అయితే ఎక్కడ నుండి శిక్ష? దేవుని పరిశుద్ధత విషయం వస్తే పైనుండి వస్తుంది శిక్ష. అందుకే 12వ అధ్యాయంలో హెబ్రీలో అంటాడు, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండానట్లు చూసుకోండి. అప్పుడు భూమి మీద నుంచి మీకు బుద్ధి చెప్పాడు మోషే. ఇప్పుడు పరలోకం నుండి పరిశుద్ధాత్మను మీలోనికి వచ్చి మీ మనసాక్షితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బుద్ధి చెప్పేవాడు లోక సంబంధి కాదు, పైనుండి వచ్చినవాడు పరిశుద్ధాత్మ దేవుడు. భూమి మీద నుండి బుద్ధి చెప్తేనే నిరాకరిస్తే తప్పించుకోకపోతే పరలోకం నుండి బుద్ధి చెప్తున్నాడు. ఇప్పుడు విమోచన దినం వరకు ఆయనలో ముద్రించబడ్డాం. కృపాకాలం ఉండగానే సరి చేసుకుందాం. అందు నిమిత్తమే నిన్ను పరీక్షించుకున్న నిమిత్తమే దేవుడు తరుణం ఇస్తున్నాడు. ఏ తప్పిదంలో నువ్వు చిక్కుకున్నావో, ఏ పొరపాట్లు ఉన్నావో, ఆత్మకి ఎక్కడ విధేయత చూపించట్లేదు, పరిశుద్ధాత్మని మనసాక్షితో మాట్లాడుతున్నాడు. కాని పని చేస్తున్నావు, ఇది నీకు సరి అయింది కాదు. నువ్వు ప్రభు బిడ్డవి, నీ పరిశుద్ధాత్మనిలో పరిశుద్ధంగా ఉండవలసిన వాడు. ఏ అపరిశుద్ధత నీలోనికి వస్తుందో పరీక్షించుకోవాల్సిన వారమే అంటున్నా. కాబట్టి పరిశుద్ధతను సన్మానించకపోతే మోషేకి చూడండి ఎలాంటి పరిస్థితి కూడా వెళ్ళాడు. సంఖ్యాకాండంలో మిరియాం చనిపోయినప్పుడు, సంఖ్యాకాండం 20వ అధ్యాయం మొదటి నెల 8వ వచనం. ఇశ్రాయేలీయుల సర్వ సమాజము సీనారణ్యమే కాగా ప్రజలు కాదేశులో దిగిరి, అక్కడ మిరియాము చనిపోయి పాతి పెట్టబడెను. ఎలాంటి పరిస్థితి? అప్పటి వరకు తల్లిలా చూచింది మోషేని. ముందు కూడా అంతే. అంత పుట్టినప్పటి నుండి జాగ్రత్తగా జంపెట్లో పెట్టి అక్కడ పెడితే, నైల్ నదిలో వేస్తే కాపలా కాసింది, తెచ్చింది, దాదని తల్లి దగ్గరికి తీసుకొచ్చింది. ఎంతగా అప్పటి నుండి మోషేని ఎంత చక్కగా చూస్తుంది. అలాంటి అక్క చనిపోయినప్పుడు ఇంత దుఃఖంలో ఉన్నారు అహరోను మోషే. అలాంటప్పుడు 2వ వచనం, మా సమాజంలో నీళ్లు లేకపోయినా వారు మోషే అహరోనులకు విరోధంగా పోవేరి. జనులు మోషేతో వాదించు, అయ్యో మా సహోదరులు యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయినట్లు ఎంత మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోయినట్లు అరణ్యంలోనికి యెహోవా సమాజం మీరేలా తెచ్చితిరి. అలా శోధిస్తున్నారు. ఒక పక్క ఎంతో బాధలో ఉన్నాడు, వ్యక్తిగత కుటుంబ బాధది. వీళ్ళు ఈ రీతిగా
అయితే అయినా మోషే దేవుని ప్రజల పక్షాన దేవుడి దగ్గరికి వెళ్ళాడు. 6వ వచనం చూడండి, వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు. 5వ వచనంలో, ఈ కాని చోటికి మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితివి? ఈ స్థలంలో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. తమ్ముడు వెంబడించిన ఆత్మ సంబంధమైన బండి ఉంది, ఎరగలేకపోతున్నారు వారు. 10వ అధ్యాయం 1 కొరింథీయులో చెప్పాడు, వారు తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి. ఆ క్రీస్తు వెంబడిస్తున్నాడు వారిని. వెంబడిస్తూ ఉన్న బండను వారు గుర్తించలేకపోతున్నారు. మాకు నీళ్ళే లేవు. నీళ్ళు ఉన్నాయి, మిగిలినవి కూడా కావాలి వాళ్ళకి. డైరెక్ట్గా చెప్పలేక అవి లేవు, ఇవి లేవు, ఇవి లేవు, నీళ్ళే లేవు. మోషే అహరోనులు ఏం చేశారు? 6వ వచనం, అప్పుడు మోషే అహరోనులు సమాజం ఎదుటి నుండి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనబడెను. అంతటా యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకుని నీవు నీ సహోదరుడైన అహరోను నీ సమాజమును పోగు చేసి వారి కనులేత ఆ బండతో మాటలాడుము, అది నీళ్ళిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులకు త్రాగుటకిమ్ము. యెహోవాకు అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకుని పోయాను. చూసారా, ఎంత బాధలో ఉన్నా మోషే అహరోనులు దేవుని ఎదుట అడిగారు, దేవుని మహిమను చూచారు, ప్రత్యక్ష గుడారం ద్వారం దగ్గర చెప్పిన మాటను విన్నారు, బయలుదేరారు. అంతే కదా. అక్కడికి వచ్చాక ఏమైంది? ఇప్పుడు 10వ వచనం, తర్వాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు, దేవుని ఎదుట ఉన్నాడు బాగానే ఉన్నారు. సమాజాన్ని పోగు చేసినప్పుడు దేవుని ఎదుట దేవుని పరిశుద్ధతను చూచారు, బాగానే ఉంది. సమాజాన్ని చూసినప్పుడు వాళ్ళు కలవర, వాళ్ళ సణుగులు, ఇన్ని చేస్తున్నాడు దేవుడు, వీళ్ళు ఏంటి ఎట్లా తిరుగుబాటు చేస్తున్నారు, నా పరిస్థితి చూస్తే అక్క చనిపోయేట్లు ఉంటే ఏంటిది. ఒక్కసారి గాలిని చూచాడు కదా పేదరు, అట్లా చుట్టూ ఉన్న పరిస్థితిని చూచాడు. దేవుడు చెప్పింది మర్చిపోయాడు. కోపం, శరీర ఉద్రేకం. ఎలాంటి వాడు? సాత్వికుడు. భూమి మీద ఉన్న అందరిలో మిక్కిలి సాత్వికుడికి దేవుడు చెప్పిన మాట మర్చిపోయేంత కోపం. చూడండి, లేఖనాలు ఎంతో వింతగా ఉంటాయి. ఎందుకంటే ఇట్టి సాత్వికుడు ఎలాంటి పనులు చేశాడు? కొండ మీద నుంచి దిగి వస్తున్నాడు, కింద వెళ్ళేమో సంఖ్యాకాండం 32వ అధ్యాయంలో దూడం చేసుకుని నాట్యం ఆడుతుంటే, భూమి మీద ఉన్నందు వారిలో మిక్కిలి సాత్వికుడు ఏం చేశాడు? చేతిలో ఉన్న దేవుడిచ్చిన రాతి పలకలను పగలగొట్టాడు. అంత కోపం. ఇక్కడ ప్రభువునే కొట్టాడు. చూడండి, మొదట సంఘాన్ని తిట్టాడు, ద్రోహులారా వినుడి అంటే పెదవుల నుండి కాని మాట పలికిన రాయబడింది కీర్తనలో. దేవుడు అది రాయించడానికి కూడా ఇష్టపడలేదు తర్వాత. ఎందుకంటే దేవుని సంఘాన్ని మనం ఏమనే దానికి అవకాశం లేదు. ఇంకా దేవుని సేవకులు అంటే అసలేమనకూడదు. అంటే అర్థం ఏంటి? దేవుడు అభిషేకించిన వారిని. అది మన సంగతి కాదు, అది ప్రభు చూసుకుంటాడు. ఒకవేళ వాళ్ళు ఏదైనా తప్పిదాలు చేస్తున్నారా, పొరపాట్లు చేస్తున్నారా, వాళ్ళు దేవునికి అపనమ్మకస్తులుగా ఉన్నారు, దేవుడు చూసుకుంటాడు. అది దావీదే మనకు మాదిరి. సౌలుని ఏమనలే, ఎందుకంటే అభిషేకించబడినవాడు. తన చేతిలో తను చంపడానికి ఆ పరిస్థితులు అనుకూలంగా వచ్చినా తను ఆ రీతిగా చేయలే. పైగా తను కాపలా కాసేవాడు అన్నాడు, అరే నువ్వు అట్లా చేస్తున్నావు, కాపలా సరిగ్గా గాయవా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే అభిషేకించబడిన కాబట్టి దేవుని సేవకుల విషయం మనం ఏమనకూడదు. అది కూడా జాగ్రత్తగా ఉండాలి. అది నీ పని కాదు, నా పని కాదు. ఏమనంటే ప్రభువుకు చెప్పుకో. అది 16వ అధ్యాయం సంఖ్యాకాండం ద్వారా మాట దేవుడు మనకు జ్ఞాపకం నేర్పించింది, దృష్టాంతంగా వారికి సంభవించింది. జాగ్రత్త. సేవకులను ఏమన్నా అన్నవేమో ఈ దినాల్లో దేవుని చేత పిలువబడిన వారిని. చాలా నష్టం నీ జీవితాల్లో. నీకు ఎరుగక అనుభవం లేక వాళ్ళు మాట్లాడేస్తున్నావేమో. వాళ్ళ దేవుని కొరికే ప్రతిష్ఠితులు చాలా జాగ్రత్తగా. వారు ఏ తప్పిదంగా ఉండి వెళ్ళినా, ఏ పొరపాటుగా ఉండి వెళ్ళినా, ఎందుకంటే వారి మీదే అపవాది ఎక్కువగా పనిచేసేది, నీ మీద కాదు. నువ్వు ఆల్రెడీ అపవాదురుల్లో లేదంటే లోకపు ఆచారాల్లో, లోకపు పనుల్లో నీవు ఉన్నావు కాబట్టి నీకు పెద్ద నష్టమేమి లేదు. నీ మీద పడాల్సిన అవసరం అపవాదికి లేదు. ఎందుకంటే ఆల్రెడీ నీవు లోకం కొరకే జీవిస్తున్నావు. కొద్ది సమయం అన్నా సంపూర్తిగా ప్రభు కొరకే జీవించే దేవుని ప్రజల మీద అపవాదిగా ఎప్పుడూ ఉంటుంది, ఏదోలా పొరపాట్లు తీసుకెళ్లాలని. ఒకవేళ పొరపాట్లో పడితే వారిని ఏమి అనేదానికి ప్రయత్నం చేయకు, లేదంటే అట్టి ఆలోచన నీలోనికి రానియద్దు. పరీక్షించుకో. దానివల్ల నీకే నష్టం, కుటుంబాలకు నష్టం. చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండవది, సేవకులైన వారు కూడా, లేదంటే దేవుని ప్రజలైన వారు కూడా ఎవరైనా నీకు అప్పగించబడిన మంద మీద ఎట్లుండాలి?
కాని మాట పలికాడు అన్నాడు. నిజమే, వాళ్ళు విసిగిస్తారు, వాళ్ళ స్వభావం ఎలాంటిది. అయినా కాని మాట పలకూడదు, అది కూడా ఎరగాలి. కాని మాటలు ఏ సేవకులైనా పలికారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘం విషయమై ఎరుగక ఈ దినాలు అనేకమైన దైవ సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, వీరు కాని సంగతులు సేవకులు ఏం చూపిస్తున్నారు, సేవకులు కాని మాటలు విశ్వాసం మీద పలుకుతున్నారు. ఒకవేళ నీవు ఆ కోవలో ఉంటే ఇప్పుడే పరిశుద్ధపరచుకో, ప్రతిష్ఠించుకో. మళ్ళీ ఎప్పుడు అట్లా చేయడానికి సాహసించొద్దు. ఇప్పుడే శుద్ధీకరించుకో, క్షమాపణ అడుగు ప్రభు ఎదుట. వీలుంటే నువ్వు ఎవరి దగ్గర ఆ రీతిగా పలుకో వారితో కూడా క్షమాపణ అడుగు. దేవుడు చూడండి, ఇక్కడ మోషే చేసిన పనికి ఏం చేసినాడు. 11వ వచనం, అప్పుడు మోషే తన చెయ్యెత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా, ఒకసారే కొట్టబడాలి, ఒకసారే మరణానికి అప్పగించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. బండను చీల్చాడు ఒకసారే ప్రభువైన యేసుక్రీస్తు. రెండోసారి మాట్లాడితే చాలు, 2 మార్లు కొట్టాడు, ఇక్కడ ఒకసారి కూడా కాదు. అయితే దేవుడు కోపగించుకోలేదేమి, కొట్టబడ్డానికి ఇష్టపడి నీళ్లు సమృద్ధికి ఇచ్చాడు వారికి. ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించను, సమాజమును పశువులను త్రాగెను. వాళ్ళు తృప్తిపరచబడ్డారు, సంఘం తృప్తిగా ఉంది. పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? తప్పు చేసి విసిగించి మోషే అహరోనులను విసిగించింది ఎవరు? సమాజం. పనిష్మెంట్ ఎవరికి వచ్చింది? శిక్ష ఎవరికి వచ్చింది? 12వ వచనం, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి కనుక ఈ సమాజంలో నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరు. తీశాడు ఇద్దరికి ఒక్కసారే. అదే అధ్యాయంలో అహరోను చనిపోయాడు. ఇంకా అదే అధ్యాయంలో మోషేకు కూడా పరిచర్య తీసేశాడు. ఇంకా లేదు, చాలు. ఇంకా పేరుకి తర్వాత ఏదో ఉన్నాడు కానీ మోషే, ఇంకా తర్వాత యెహోషువకి ఇమ్మని చెప్పాడు. ఇంకా గమనించండి, కారణం ఏంటి? పరిశుద్ధతను సన్మానించే విషయంలో తప్పిపోయారు. పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, అయి ఉండొచ్చు, వ్యతిరేకంగా ఉండొచ్చు. ఒకవేళ దేవుని సేవకుడైనా, పరిచారకుడైనా, ప్రభు పనిచేసేవాడైనా, విశ్వాసమైనా, ఎవరైనా ప్రభు పరిశుద్ధతను కాపాడకపోతే దేవుడిని పరిచర్య తీసేస్తాడు. పాత నిబంధన పరిచర్య కాదు, ఇప్పుడు క్రొత్త నిబంధన పరిచర్య ఒకసారి తీసేస్తే మరలా వచ్చేది కాదు. అది నిత్యత్వం వరకు ఆ జీవ గ్రంథంలో పేర్లు తుడిచిపెట్టబడతాయి. ప్రభు లేదు, మనం పరీక్షించుకుందాం, శుద్ధీకరించుకుందాం, దేవుని పరిశుద్ధత విషయంలో ఎరెత్తుకున్నాం. గౌరవ కుమారులు పరిశుద్ధపరుచుకున్నారు, అందుకే పరిశుద్ధ స్థలంలో నిలిచారు. దేవుడు మనల్ని, దుష్టులమైన మనలను, అపరాధం చేత పాపం చేత చచ్చిన మనలను, అపవిత్రులమైన మనలను, పాళెం వెలుపట ఉండవలసిన మనలను, దేవుడు లేని మనలను, వాగ్దాన నిబంధన లేని పరజనులమైన మనలను, తన కుమారుని యొక్క అద్వితీయ కుమారుని యొక్క విలువైన ప్రశస్తమైన అమూల్యమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత శుద్ధీకరించి పవిత్రపరిచి, తన వాక్యమైన ఉదక స్నానం చేత పవిత్రపరుస్తూ మనల్ని భద్రపరుస్తుంటే, ఇంకా ఏదైనా చేదైన వేరు, ఇంకేదైనా అపవిత్రత, ఇంకేదైనా అపరిశుద్ధత నీలో ఉంటే ప్రభు బలను సమీపించక మునిపే శుద్ధీకరించుకున్నాం. ఆయన వాక్యం ఎదుట, ఆయన రక్తంతో, ఆయన ఆత్మ ద్వారా సంధించబడినప్పుడు ఆత్మ పరిశుద్ధపరుస్తుంది, రక్తం శుద్ధీకరిస్తుంది, వాక్యం పవిత్రపరుస్తుంది. వాక్య పెరుగులో పరీక్షించుకొని యోగ్యముగా, ప్రభా ఇక్కడి నుంచి నీ పరిశుద్ధతలో నువ్వు నాలో నీ కోరదగిన పరిశుద్ధతకు, సమానమైన పరిశుద్ధత కలవారమై మహిమగల నీ దేహమునకు సమరూపంగా మార్చబడి నిమిత్తమై నీకు అప్పగించుకుంటున్నాను. ప్రభుకు అప్పగించుకొని పాత సంగతుల విషయమే పశ్చాత్తాపడి శుద్ధీకరించుకొని యోగ్యముగా పరిశుద్ధమైన బలలో పాల్పుచ్చుకున్నట్టుకై పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపరిచిందిగా. ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసి ముగించిన తర్వాత